భూ సమస్యలపై రైతుల ఆత్మహత్యలతో అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. నిన్న ఖమ్మంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మహబూబ్ నగర్ లో మరో సేమ్ సీన్ రిపీట్ అయింది. సీఎం సొంత జిల్లా ప్రజావాణిలో తన సమస్యను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేదని, ప్రజావాణిలో తమ సమస్య పరిష్కారం అవ్వడం లేదని కలెక్టర్ ఛాంబర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు రైతు. దీంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే రైతును ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా? దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచనలు కూడా ఏం లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పుట్టి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గచ్చింతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వంతుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికి రైతే రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మధువుడే తెలుసు అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. అయ్యా ప్రొద్దుటూరు చింతకాని మండలం. భూ సమస్యలపై రైతుల ఆత్మహత్యలతో అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. నిన్న ఖమ్మంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మహబూబ్ నగర్ లో మరో సేమ్ సీన్ రిపీట్ అయింది. సీఎం సొంత జిల్లా ప్రజావాణిలో తన సమస్యను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య యత్నం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేదని, ప్రజావాణిలో తమ సమస్య పరిష్కారం అవడం లేదని కలెక్టర్ ఛాంబర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. ఎస్ అండి, అయితే భూ సమస్యల పైన రైతులు ఆత్మహత్యలతో అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. అయితే నిన్న ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల సంబంధించి ఐజా మండలం గుడితొట్టి గ్రామానికి చెందిన ఒక రైతు అదే సీన్ ని రిపీట్ చేశారు. అయితే మనము ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య కలకలం రేసింది. అయితే వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడించడం జరిగింది. తన వ్యవసాయ భూమి కబ్జాకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే ఇదే తరహాలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరశురాముడు భూమిని ఇతరులు కబ్జా చేశారని కుటుంబ సభ్యులతో కలిసి
ఎన్నోసార్లు అధికారులకు చుట్టూ తిరగడం జరిగింది. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రజావాణికి వెళ్లడం జరిగింది. అయితే కలెక్టర్ ఛాంబర్స్ లో తను తన సమస్యను వివరించడం జరిగింది. అదే క్రమంలో భావోద్వేగానికి గురైన పరశురాముడు కలెక్టర్ ఛాంబర్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్గొనడం జరిగింది. అయితే ఇది గమనించిన పోలీసులు అతని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది సోమవారం జరిగిన ఘటన, కాకపోతే కాస్త ఆలస్యంగా వెలుగులోకి, ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వెలుగులోకి రావడం వచ్చిన వెంటనే ఈ ఘటన కూడా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని లొసుగులను భూ కబ్జాదారులు ఆసరాగా తీసుకొని రైతుల భూములను కబ్జా చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సీఎం సొంత జిల్లాలో కూడా ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం అవ్వటం లేదంటూ కూడా ఇక్కడ ప్రజలు కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శశి, అంటే గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, దీనిపై అధికారులు ఏమంటున్నారు? అయితే గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ధరణి పోర్టల్ ఉందో దానికి సంబంధించి కొన్ని లొసుగులు ఉన్నాయి. దాన్ని గత ప్రభుత్వము దాన్ని పూర్తిగా సర్దుబాటు చేస్తాము, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తాము, ఆ లొసుగులను పూర్తిగా రికవరీ చేస్తామంటూ కూడా చెప్పిన సందర్భం ఉంది. కాకపోతే ఆ లొసుగులు అలాగే ఉండడం వల్ల భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, ఆక్రమణ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆ లొసుగులను తమకు పాజిటివ్ గా మార్చుకుంటూ దాన్ని క్యాష్ చేసుకుంటూ ఇతర భూములను కూడా తమ భూమికి అనుసంధానం చేసుకుంటూ ఈ భూమి మాదంటూ కూడా బేసరతుగా కబ్జాలకు వెళ్లడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రైతులు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రైతులు ఏదైతే ఉన్నారో తమ భూమిని పోగొట్టుకొని నానా ఇబ్బందులు పడుతూ రైతుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఆ రైతుల ఎంఆర్ఓ అధికారులు కూడా దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే ధరణిలో ఉన్న లొసులతోటి వాళ్ళు తమకు భూమిగా పక్కాగా నిర్ధారించుకోవడానికి ఏదైతే చేసుకుంటున్నారో దానికి అధికారులు ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వము ధరణి పోర్టల్ని పూర్తిగా తొలగిస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అందరికి సంబంధించిన సమాచారం పరిష్కరిస్తామని చెప్తున్నప్పటికీ అయితే ఈ కాలయాపన జరగడం వల్ల రైతులలో కూడా కాస్త ఆందోళన మొదలవడంతో ఈ ఆత్మహత్య యత్నాలన్నది జరుగుతున్న పరిస్థితి ఉంది. సందీప్, శశి, అంటే ఈ ఘటనపై మంత్రులు స్పందించారా? రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటివరకైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎవరు స్పందించడం లేదు. అయితే ఈ ఘటన అన్నది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పటి వరకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేకపోయింది. ప్రస్తుతం అయితే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న పరశురామ్ ఉన్నాడో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి మంత్రుల వరకు ఈ విషయం వెళ్ళలేదని తెలుస్తుంది. చూడాలి మరి రాబోయే కొంత సమయంలో ఈ సమస్య పైన మంత్రులు ఎలా స్పందిస్తారు. దానికి సంబంధించి నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ 10 మంది పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. చూడాలి మరి రాబోయే కొంత సమయంలో దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారు, దీనిపైన రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో మనం పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి. Okay,